నమస్తే, ఎట్లున్నారంతా? సో అయితే మా దోస్తుని పిక్ చేసుకోనికైతే ఎయిర్‌పోర్ట్‌కి పోయినా. మళ్ళీ ఇగ ఆడ నుంచి వాళ్ళ ఇంటికాడ దించాలన్నట్టు. సో అయితే మనోడు మధ్యలో ఒక దగ్గర ఆపాలే బ్రో అంటే నేనేమనుకున్నా ఏదైనా స్టార్ బక్సో లేకపోతే ఏదైనా షాపింగ్‌కి ఆపమంటాడు కావచ్చు అని అనుకున్నా. తీరా చూస్తే రెస్టారెంట్ డిపోట్ దగ్గర ఉల్లిగడ్డలకును టమాటాలకు ఆపమని అన్నాడు. బ్రో ఇంట్లో ఏమైనా ఫంక్షనా? బ్రో ఇంట్లో ఏమైనా ఫంక్షనా? చిన్నపాటి హాస్టల్ అనుకుంటా మీ ఇల్లు. క్రేజీ అసలు మనోడు అన్ని కిలోల టమాటాలు ఉల్లిగడ్డలు ఉంటాడని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకో బ్రో, ఏదో ఒకటి, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ అంతే. అది తీసుకో. తడితడిగా ఉంటే పర్లేదు బాగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి తడితడిగా ఉంటే పర్లేదు బాగా. తడిగున్నా పొడిగున్నా నడుస్తాయి. టమాటా ఉల్లిగడ్డ. ఇంకా టమాటా ముచ్చట పక్కకు పెడితే ఇక మన కారు లక్షణంగా 1,00,000 మైలు తిరిగిందని చెప్పేసి అయితే హాస్పిటల్కి అయితే పట్టుకొచ్చిన. అదే మన కియా షోరూమ్కి అయితే పట్టుకొని వచ్చిన. ఇంకా అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకొని వచ్చినాం కాబట్టి పని తొందర అయిపోయింది. ఇక కార్ కీస్ అయితే వాళ్ళకి అప్పచెప్పేసి అక్కడైతే ఆఫీస్లో కూర్చోమన్నారు. అట్లా కూర్చొని బయటకు వచ్చే లోపు వాడు ఊబర్ బుక్ చేసిండు ఇంటికి పోనీకి. మరి మామూలుగా ఉండదు, మనదంతా విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇక వర్క్ అంతా అయిపోయేసరికి 4 గంటలు పడుతుంది అని చెప్పేసి అక్కడ ఉండేం చేస్తామంటే వాడు మన ఇంటికి ఊబర్ బుక్ చేసిండు. ఇంకా మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడే కాల్ చేసి మళ్ళీ ఊబర్ బుక్ చేసిండు కియా షోరూమ్కి అయితే. సో ఉత్తి పుక్యానికి $480 అయితే బొక్క పెట్టేసుకున్నా. సో ఒక 15,000 మైళ్ళ దాకా మళ్ళీ మనకు ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు, ఒక జస్ట్ ఇంజన్ ఆయిల్ తప్ప. సో క్రేజీ అనిపించింది. ఇక పాపం కింద డ్రైవర్ అని అయితే నా కోసం చాలాసేపే వెయిట్ చేసిండు. ఇక కార్లో మాత్రం నా ఫేవరెట్ సాంగ్స్ పెట్టి జల్దీ పట్టుకొని వచ్చేసిండు షోరూమ్కి అయితే. సో డే అలా గడిచిపోయింది అనమాట. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.